వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మన కళాశాల అధ్యక్షులు వారిని and other deputies of the race of the life. Lord is able to assist us. మనకి ఎప్పుడూ మనం మన దేశాన్ని స్మరించుకుంటున్నాం. ఇంకా విపులంగా మనకి అందించడానికి సార్ రామకృష్ణ సార్ నాయకులను గౌరవించుకోవడం, ఆ టైంకి వాళ్ళ గురించి మాత్రమే మనము తెలుసుకుంటాం, వాళ్ళకు నివాళులు అర్పించుకోవడం, వాళ్ళని స్మరణలోకి తీసుకొస్తున్నాం. సార్ ఎందుకు ఇది ఇంకా కొద్దిగా లోతైన విషయాలు తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి ప్రతిఫలాపేక్ష లేకుండా మిమ్మల్ని అందరినీ పరిమితం చేయడానికి, భారతదేశం గురించి కూడా చెప్పడానికి, భారతదేశంలో నదులు, పక్షులు, బీహార్ ఆ ప్రాంతం యొక్క ఉద్దేశాలను చెప్పడానికి మీరు సాంస్కృతిక lecturer, motivational speaker also. Warning for college organization జరిగింది. మనకి సమయం అవడం వల్ల నెట్గా వారిని మాట్లాడుతున్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. చిన్న ఈ పడుకున్న అందరూ జయము జయము భరత మాత, జయము నీకు ఓయమ్మ నీకు జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర కపతి నర్మద పెన్న పొంగి పొరడి తరంగాలు, మీ మెడలు హారాలు, జీవనదుల కన్న తల్లివే. వాతావరణం తర్వాత ఇక్కడ వాతావరణం అన్ని చూస్తే మీరు అదృష్టవంతులే అనిపిస్తుంది. ఎందుకంటే సారు ఏదైనా నిక్కచ్చిగా, తర్వాత మిమ్మల్ని ఒక పద్ధతిగా, మిమ్మల్ని ఒక క్రమశిక్షణగా మీరు అన్ని విషయాలు అప్లై చేస్తూ అన్ని విషయాలు ఒకటి ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు సార్. కాబట్టి మనము ఇంత నిబద్ధతగా ఉండి ఆ లెవెల్లో ఉన్నారంటే మామూలుగా అవార్డులు ఇవ్వాలి కావాలి ఎలా తిరుగుతున్నాయో తెలుసు. ఆ లెవెల్లో ఉన్నారంటే అసలు సార్ని దర్శించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. కాబట్టి చాలా సంతోషం. కానీ తక్కువ సమయంలో కొంత విషయాలు తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. సమయం ఇది చాలా పెద్ద టాపిక్, కొన్ని గంటల టాపిక్ ఇది. యాక్చువల్గా జ్ఞానభూమి భారత్, కర్మభూమి భారత్, పుణ్యభూమి భారత్, తర్వాత అఖండ భారత్, ఈ 4 టాపిక్స్ అన్నమాట. ఇది ఒక్కొక్క టాపిక్ దాదాపు 2 hours 3 hours ఉంటుంది. కానీ మనకు షార్ట్కట్లో ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి
ఎందుకు? అది చాలా లాభంలో ఉంది. అక్కడ పారేసామంటే అక్కడ పడి ఉంటారు, మళ్ళీ ఈ దేశం మీద ఉద్యమాలు చేయాలి, ఏం చేయాలి, ఆగిపోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు అటువంటి పన్నాగం చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మనకి విడిపోయినటువంటి భూభాగమే. బ్రహ్మదేశ్, బ్రహ్మపూర్, బ్రహ్మ అనేటువంటి ఆ పదమే ఆ నోటి రకాలు బర్మ అన్నారు. కొంతకాలం తర్వాత ఇక్కడి భాష, ఇక్కడ ప్రజల యొక్క భాష ప్రకారం మయన్మార్ అని పిలువబడింది. తర్వాత ఇక్కడ మనకు దీని తర్వాత థాయిలాండ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ థాయిలాండ్ అనేది సయాం అని కూడా కొంతకాలం పిలువబడింది. ఈ థాయిలాండ్ అనేటువంటి ప్రాంతము సయాం అని పిలువబడింది. సయాం అంటే వాళ్ళ భాషలో, కానీ అసలు పేరు శ్యామ దేశం అని. ఇక్కడ థాయిలాండ్ లో మనకు మన యొక్క భారతీయ చక్రవర్తులు ఎక్కువ పరిపాలించేవాళ్ళు, ఉండేటువంటి వాళ్ళు. ఇప్పటికి కూడా పట్టాభిషేకం, రాజరిక పట్టాభిషేకం వాళ్ళు కూడా అలా జరిగేది ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పటికి కూడా మన థాయిలాండ్ యొక్క దేశం యొక్క జాతీయ గ్రంథం ఏంటంటే రామాయణం. కాబట్టి ఇప్పుడు థాయిలాండ్ తెల్ల ఏనుగులు ఉండేవి, తెల్ల ఏనుగులు కూడా ప్రసిద్ధి అనమాట. అంటే ఇప్పుడు తర్వాత మనకు ఈ నేపాల్ అనేటువంటి ప్రాంతం, నేపాల్ అనేటువంటి ప్రాంతము ఇక్కడ మనకు నేపాల్ కానీ మనకు ఎదుర్కొని వస్తుంది ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేటువంటి పీక్, ఎవరెస్ట్ శిఖరం వస్తుంది. ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి వాడు దాని యొక్క ఎదురు కలుపుకున్నాడని వాడి దాన్ని పెట్టినారు అని ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క కుట్ర, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని, వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని నిలుపుకోవడం వాళ్ళు మామూలుగా చేసే పనే. అయితే దీని అసలు పేరు గౌరీ శంకర్ అనేటువంటి పేరుతో ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని పిలిచేవారు. తర్వాత ఈ నేపాల్ అనేటువంటి దీని గురించి చెప్తున్నారంటే సరే పురాణ కాలంలో ఇది సీతాదేవి పుట్టిన ప్రాంతం, సరే విషయం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఇది మన నుంచి బ్రిటిష్ కాలంలోనే మాకు ఈ బ్రిటిష్ పరిపాలన ఒప్పుకోని ఈ కాలంలో పక్కకి వెళ్ళిపోయినారు. అంటే నేపాల్ విడిపోయింది, తర్వాత భూటాన్ విడిపోయింది, తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది, తర్వాత ఈ మయన్మార్ విడిపోయింది, తర్వాత థాయిలాండ్ లేదు. తర్వాత ఇక్కడ 1959 నుంచి 62 వరకు చైనా మన మీద యుద్ధం చేసింది. 1959 నుంచి 62 వరకు. 1959లో యుద్ధం మొదలుపెట్టి 1960 దాకానే చైనా ఈ టిబెట్ లాక్కొని వెళ్ళిపోయింది. చూడండి, అంటే ఈ టిబెట్ లాక్కొని వెళ్ళిపోగానే దాని అసలు పేరు త్రివిష్టపం అన్నారు. త్రివిష్టపం అంటే పురాతన కాలం ఉన్నటువంటి పేరు త్రివిష్టపము. తర్వాత బకాలం ఇందాక. కాబట్టి ఎక్కడైతే బంగ్లాదేశము అని పేరు వచ్చిందో బకాలుగా త్రివిష్టపం. శకాలు మిగిలిపోయింది త్రివిటపం, తర్వాత బకాలు మిగిలిపోయింది త్రివిటపం, తర్వాత తిబ్బత్, తర్వాత టిబెట్గా ఈరోజు పిలుస్తున్నారు. అయితే ఈ టిబెట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం కూడా మనకు అక్కడ ఉంది. మనం కైలాస మానసరోవరము, మనం ఏ విధంగా అయితే శివుని కైలాసం చూడలేమో భూమి మీద కైలాస మానసరోవరం అక్కడ ఉండిపోయింది. అది అసలు టిబెట్టే మన ఒకప్పుడు, తర్వాత చైనా లాక్కొని. ఇంకోటి ఈ యొక్క ప్రాంతం అంటే ఈ చైనా అనేటువంటిది కదా, ఈ చైనా కూడా ప్రాచీన కాలంలో మనది కూడా చైనా అఖండ భారతం ఏదైనా జమ్మూ అని చెప్పాను కదా, అఖండ భారతం కూడా ఒకప్పుడు భాగమే. ఎందుకంటే మన యొక్క విశేషాలు, మన ప్రాచీన విషయాలు కూడా చూసి మనం గర్వపడాలి. ఎందుకంటే మా తాత నేర్పులాగా మా అమ్మ వాసం చూడండి అనేటువంటి అనే పద్ధతి కాదు, కానీ అంత స్థాయిలో మా తాత ముద్దాలు ఉన్నారు కదా, కాబట్టి మేము ఆ స్థాయి కదగాలి, మేము ఆ విధంగా మేము కూడా వాళ్ళలాగా గొప్ప కీర్తివంతులు కావాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి చైనా అనేటువంటి చీని అనేటువంటి పదంతో పిలువబడేది. చీనాంబ రావాలంటుంటారు, అంటే చైనా యొక్క పట్టు వస్త్రాలని అర్థం. మహాభారతము విషయం తెలుసుకున్నాను. మహాభారతంలో ధర్మరాజు రాజస్వ యాగం చేస్తే ఆ రాజస్వ యాగానికి చైనా నుంచి పట్టు వస్త్రాలు వచ్చాయి. ఇలా అంటే ఒకప్పుడు ఇది కూడా మనలో అంతర్భాగమే. తర్వాత అటువైపు ఇండోనేషియా అనేటువంటి దీని దాటిపోతే ఇండోనేషియా వస్తుంది. అంటే ఈ ఇరాన్ని ఇరాన్ మొదలుకొని అటువైపు ఇండోనేషియా వరకు మొత్తం అంతా కూడా ఒకప్పుడు అఖండ భారతంలో భాగమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చరిత్రగా పరిశోధన చేస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు బయటపడతాయి. కాబట్టి ఇటువంటి ఈ పర్షియన్ అనేటువంటి పర్షియన్ పరిపాలించి పర్షియా దేశాన్ని పూర్వకాలంలో దీన్ని మధ్యకాలంలో ఇరాన్ పిలిచారు. పూర్వకాలంలో పర్షియన్ దేశం అని, ఇంకా పూర్వకాలంలో ఆర్యన్ అనే ఒక పదం వచ్చిందనమాట. ఆర్యన్ అనేటువంటి ఆ పదాన్ని ఇరాన్లో మార్చారు. తర్వాత ఇప్పటికు మెసొపటోమియా ఒక సివిలైజేషన్ ఉండేది. ఈ యొక్క ప్రాంతం వైపు మెసొపటోమియా సివిలైజేషన్. మెసొపటోమియానే ఇరాక్.
తర్వాత ఈ యొక్క పర్షియన్ యొక్క సురేష్ యొక్క ఇరాన్ మాదిరి ఇరాన్ అనేటువంటిది ఆ యొక్క మూడవ చక్రవర్తి యొక్క తల్లి అయినటువంటి ఇరానావతి ఆవిడ ఆ పేరు వచ్చిందని ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం ఎంత రోజైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి కూడా మనకు సమయం సరిపోదు. కానీ రెండవది ఏమంటే సరే ఈ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దీని నుంచి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా విడిపోయింది. మన నుంచి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది. అసలు పేరు ఉపగ్రహస్థాన్. ఉపగ్రహస్థానం UPAGANSNASTHAN ఉపగ్రహస్థానం ఇటీవల ఏం చేశారు? అప్ అండ్ డౌన్, అప్ యూపీ డౌన్ అప్ అండ్ డౌన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు, అదే పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ పడిపోయింది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఏమిటంటే గాంధార దేశం అని కూడా పిలువబడింది. ఇప్పుడు కూడా కాందహార్ అనేటువంటి ఊరు ఉంది. కాందహార్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. కాందహార్ క్రికెట్ స్టేడియం. ఈ విధంగా మనకు ఇప్పుడు విడిపోయినటువంటి భూభాగం. తర్వాత దానికి ఇంకోటి ఇక్కడ బెలూచిస్తాన్ అనేటువంటి ఒక ఉద్యమం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మనకి చూడండి భగత్ సింగ్, తర్వాత ఈ యొక్క చంద్రశేఖర్, ఇక్కడ మనకు రామప్రసాద్ బిస్పేరు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భూభాగాలు మన వైపు లేవు. భగత్ సింగ్ ప్రాంతం ఎక్కడ ఉంది ఈరోజు అంటే విడిపోయినటువంటి పాకిస్తాన్లో ఉంది. పెద్ద పంజాబ్ కదా, పెద్ద పంజాబ్ తీసుకొని వెళ్ళిపోయింది కదా, అక్కడ ఉంది. తర్వాత రామప్రసాద్ వాళ్ళ భూభాగాలు అక్కడే వెళ్ళిపోయాయి. కాబట్టి మనము ఈ దేశం యొక్క విడిపోయినటువంటి భూభాగాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకా ఈ యొక్క సరే కేవలం భూభాగాల గురించి మాత్రం చెప్పడం జరిగింది. కాబట్టి సమయం అయిపోయింది. నేను కూడా అనుకుంటున్నాను టైం అయిపోయింది కదా, సార్ గుర్తు చేశారు.